జై బోలో గణేష్ మహారాజ్ కి. సార్ మాకు మొత్తానికి బాగానే సమయం పడుతుంది. మా గల్లీకి రావాల్సిన వినాయకుడు ఇంకా మాకు దొరకలేడు. సో ఫైనలీ ఇంకా ఈ వినాయకుడిని బుక్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ వినాయకుడు అందరూ బుక్ అయిపోయారు. సో ఇంకా వర్క్ అనేది నడుస్తుంది. సిటీకి ఎంత దూరం పోతే అంత మంచి వినాయకులు దొరుకుతారు. ఇక్కడ మ్యాక్సిమం అన్ని వినాయకులు బుక్ అయిపోయారు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మొత్తానికి పండగ ఇంకా 10 days కూడా లేదు. సో మేము యాక్చువల్లీ ఇక్కడ ఆటో నగర్కి వచ్చాము. ఇక్కడ వినాయకుడిని సెలెక్ట్ చేసుకోనికే ఈ రోజునే వినాయకుడిని బుక్ చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాము మేము. సో లాస్ట్ టైం కూడా మేము ఇక్కడ ఆటో నగర్లో వినాయకుడిని తీసుకున్నాము. సో లాస్ట్ టైం వచ్చేసి 8 feet వినాయకుడిని తీసుకున్నాము. అండ్ కాస్ట్ వచ్చేసి మాకు నియర్లీ 10,000 దాకా పడ్డది. సో లెట్స్ సీ ఇంకా మా గల్లీకి రావాల్సిన గణేష్ ఎవరనేది ఇంకా ఈరోజు తెలిసిపోతుంది. ఈసారి కాస్ట్ అయితే చాలా ఉన్నాయి. వినాయకులు మాత్రం చూడనికే చాలా బాగున్నారు, మస్తున్నాయి వినాయకులు మాత్రం. బట్ ఆ విధంగా కాస్ట్ అలాగనే ఉంది. 9 feet వినాయకులు 28,000 చెప్తున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఇక్కడ మంచి వినాయకులను పెట్టడం జరిగింది. ఇట్లా ఈ విధంగా లాల్ బాగ్ గణేష్ టైప్లో చాలా ఉన్నాయి. ముంబైలో పెడతారు కదా, సేమ్ అదే విధంగా. అండ్ ఇట్లా ఈ స్టైల్ కూడా బాగా పెట్టడం జరిగింది. బట్ వన్ థింగ్ అంటే ఇక్కడ వినాయకులు మాత్రం బాగున్నారు, ఫినిషింగ్ చాలా బాగుంది. బట్ రేట్స్ అదే విధంగా పెట్టారు. ఇక్కడ మొత్తం అంతా ఇట్లా స్నేక్స్ మధ్యలో ఉన్న వినాయకులు ఉన్నారు. ఇక్కడ ఈ మోడల్లో ఉన్నారు వినాయకులు. సో ఒకటి డిఫరెంట్ స్టైల్స్ అండ్ డిఫరెంట్ ఫ్యాన్సీ మంచి వినాయకులు ఇక్కడ మనకి దర్శనమిస్తున్నారు. సో ఇవన్నీ ఇంకా ఎవరో ఒకరు బుక్ చేసుకుంటారు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇక్కడ వినాయకులు చాలా బాగున్నారు. మంచి డిఫరెంట్ ఫ్యాన్సీ స్టైల్స్లో ఉన్నారు. మంచిగా కూర్చున్న విధంగా లాల్ బాగ్ గణేష్ టైప్లో. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఎంత బాగుంది వినాయకుడు. ఇక్కడ రియల్లీ సూపర్ కదా. బట్ నాకు తెలిసి కొంచెం కూర్చుంటే మాత్రం రేట్స్ తగ్గిస్తారు. ఇక్కడ అలా ఏం లేదు, రేట్స్ అదే విధంగా ఉంటాయని చెప్పడానికి లేదు. రేట్స్ తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం అన్ని వినాయకులు ఇక్కడ బుక్ అయిపోయారు. ఇక్కడ ఇది ప్యూర్లీ లాల్ బాగ్ గణేష్ టైప్ ఉంది, మస్తుంది కదా. ఇక్కడ ఇంకా ఫ్యాన్సీ ఉన్నాయి వినాయకులు. ఇక్కడ రియల్లీ సూపర్ కదా, వెరీ ఫ్యాన్సీ. ఏ వినాయకుడిని చూసినా ఇక్కడ అసలు సూపర్ అనిపిస్తుంది. అసలు తీసుకోవాలనిపిస్తుంది, కానీ రేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం చూడండి వినాయకుడు ఎంత బాగున్నాడు. ఇక్కడ ప్రతి షెడ్లో చూస్తున్నాం కదా, ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. అసలు ఎక్కడ పేరు పెట్టడానికి లేదు, కానీ రేట్ దగ్గరనే నో కాంప్రమైజ్ కనబడుతుంది. ఇక్కడ మనకు కావాల్సిన రేట్స్ అని దొరుకుతలేవు. ఏమన్నా అంటే లేబర్ కాస్ట్ పెరిగిపోయింది, చార్జెస్ పెరిగిపోయాయి అంటున్నారు. చూడండి ఎంత బాగుంది ఫినిషింగ్, సూపర్ ఫినిషింగ్ వచ్చింది అసలు. సార్ మాకు మొత్తానికి బాగానే సమయం పడుతుంది. మా గల్లీకి రావాల్సిన వినాయకుడు ఇంకా మాకు దొరకలేడు. మా గల్లీ కా గణేష్. జై బోలో గణేష్ మహారాజ్ కి. 12,000కి మాకు మొత్తం గణేషుడు దొరికిపోయాడు.
ఎలా ఉంది ఫ్రెండ్స్, సూపర్ కదా. ఇది ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం కూడా కిషన్ దగ్గర ఈ షాప్కే వచ్చినాం మేము, నాకు తెలిసి. లాస్ట్ టైం వినాయకుడు చాలా బాగుండే, ఈసారి వినాయకుడు ఇంకా బాగా దొరికాడు ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిట్. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ గల్లీకా గణేష్ ఇక్కడ తీసుకోవాలనుకుంటే ఈ యొక్క అడ్రస్ వచ్చేసి నియర్లీ జస్ట్ ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉంటుంది. హైదరాబాద్ దాటిన తర్వాత ఎగ్జాక్ట్లీ పిస్తా హౌస్ ఆపోజిట్లో షెడ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ షెడ్స్లో వినాయకులు చాలా చాలా బాగున్నారు, ఫినిషింగ్ చాలా బాగుంది. బట్ ప్రైస్ ఈస్ రీజనబుల్లే బయట కంపేర్ చేస్తే మాత్రం. సో ఇక్కడ మీకు మంచి వినాయకుడు అనేది హ్యాపీగా ఇక్కడ మీకు దొరికిపోతాడు. సో ఇదనమాట. జై బోలో గణేష్ మహారాజ్కి జై.